నమస్తే, వెల్కమ్ టు లియో. కుంభమేళా అనగానే అందరికీ పుణ్యస్థానాలు గుర్తొస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం చాలామంది సోషల్ మీడియా పుణ్యాన ఇక్కడ పుణ్యస్థానాలు కాకుండా పూసలు అమ్ముకునేటువంటి ఒక మోనాలిసా మాత్రం గుర్తొస్తుంది. అయితే సోషల్ మీడియా పుణ్యం అంటూ చాలామంది రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయినటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఆవగింజంత లక్కీ కూడా ఉండాలని చెప్పేసి అయితే. సో మొత్తానికి ఆ యొక్క లక్ మోనాలిసాను వరించిందా? మొత్తానికి మోనాలిసా గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే ఇండోర్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో మోనాలిసా, ఆవిడ పుణ్యస్థానాలు చేసేటువంటి ఒక కుంభమేళా దగ్గర కనిపించడం కావచ్చు, సోషల్ మీడియా చాలా వైరల్ చేస్తున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక లక్ ఫ్యాక్టర్ తోడైపోయి ఇప్పుడు హీరోయిన్గా వచ్చేసింది. సో మొత్తానికి ఏ సినిమాలో రాబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు యూట్యూబ్ ఛానల్స్ నిండా మోనాలిసా చర్చలేనండి. మొన్నేమో ఆవిడ వేధించారంటూ వార్తలు వచ్చినాయి, ఇప్పుడు సినిమా అవకాశాలు వచ్చినాయి ఏంటో వార్తలు వచ్చినాయి. సినిమా అవకాశాన్ని మొదట ప్రకటించిన వ్యక్తి సనోజ్ మిశ్రా. నిన్న డైరెక్ట్గా వెళ్ళి ఆమెను కలిసి సినిమా అవకాశాల కోసం వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారట. వాళ్ళు ఒప్పుకోవాలి, కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులు ఓకే అయిన తర్వాతే వాళ్ళు ఒప్పించారట. అలా ది డైరీ ఆఫ్ మణిపూర్ ఆ సినిమా పేరు. డైరీ ఆఫ్ మణిపూర్. ఆ సినిమాలో ఇప్పుడు అమ్మాయి ఒక లీడ్ రోల్గా చేస్తున్నట్టుగా సమాచారం. అయితే యాక్టింగ్ రాదు కాబట్టి యాక్టింగ్ నేర్పిన తర్వాత మాత్రమే మా అమ్మాయికి అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కోరారట. అందుకనే ఏప్రిల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఈ లోపుగానే అమ్మాయికి యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తానని చెప్పి సనోజ్ మిశ్రా చెప్పడం, వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆయన. కాబట్టి సినిమా హీరోయిన్ అయిపోయిందని చెప్పవచ్చు మోనాలిసా. అదే గతంలో కూడా మనం చూసుకుంటే రాబోతున్నటువంటి రామ్ చరణ్ సినిమా ఏదైతే ఉందో సనా బుజ్జిబాబు గారి డైరెక్షన్లో, దాంట్లో ఒక కీలకమైన రోల్ పోషిస్తుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. దీంట్లో ఎంతో నిజం ఉందనుకోవచ్చు. ఇది అధికారిక వార్త అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు చేస్తున్న సినిమాలో ఒక చిన్న పాత్రకు ఆఫర్ చేసి ఉండొచ్చేమో, లేదా అసలు నటించకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే అఫీషియల్గా ప్రకటించకుండా మనం ముందుగానే చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికి వచ్చిన అఫీషియల్ న్యూస్ ఏంటంటే సనోజ్ మిశ్రా డైరెక్షన్లో వస్తున్న ది డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసా నటిస్తుంది. అంతవరకు కన్ఫర్మ్. అది వీడియో కూడా రిలీజ్ చేశాడు కాబట్టి ఆయన మొదట ప్రకటించాడు, అఫీషియల్గానే ప్రకటించాడు. మిగతా వాళ్ళు అఫీషియల్గా ప్రకటించిన వాళ్ళు చాలా తక్కువ, ఎవరు కనపట్ల. అంటే సినిమా అవకాశాలు చాలామంది ట్రై చేస్తున్నారు నటింపజేయాలని, కానీ డైరెక్ట్గా కలిసి అడిగింది అయితే లేదు. ఇప్పుడు మొదటి సినిమా ఈ డైరీ ఆఫ్ మణిపూర్ వచ్చిన తర్వాత, ఆ సినిమా చేసిన తర్వాత మరి అవకాశాలు రావచ్చు కూడా. ఎందుకంటే ఒకసారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి, మనకి బయట చూసింది వేరు, స్క్రీన్ మీద చూసింది వేరు ఉంటుంది. చాలామంది సినీకి సంబంధించి ఒక స్కూల్స్లో కావచ్చు, చాలామంది ఇప్పటికే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి లేని లక్ తను వరించింది అంటే ఖచ్చితంగా అది దైవాధీనం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంతే, లక్ ఉంటేనే కదా, సినిమా ఫీల్డ్లో లక్ ఉండాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద మన వాళ్ళు ఫోటోషూట్ చేసినప్పుడు స్క్రీన్ మీద బాగుంటే ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం వరించినట్లే ఆ ఫ్యామిలీని. ఎందుకంటే ఇప్పటిదాకా అమ్మాయి తిరిగినా కానీ ఎవరో క్యాప్చర్ చేయలేదు. అది మహాకుంభమేళా పుణ్యం అంటూ ఆ అమ్మాయికి అవకాశం రావడం, ఈ తర్వాత వేరే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి నటిగా సెటిల్ అవ్వచ్చు. అయితే మనం చూసుకుంటే దాదాపు చాలా కాలంగా ఉంటున్నటువంటి ఒక బాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా చాలామంది నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు. అది నిజంగా చెప్పుకోవాలంటే వాళ్ళ ఓన్ టాలెంట్ కావచ్చు, లేదా టిక్టాక్ టాలెంట్ కావచ్చు, ఇలా చాలామంది అయితే వచ్చారు. కానీ ఎటువంటి సోషల్ మీడియాలో లేనటువంటి ఒక మోనాలిసా జస్ట్ ఒక సోషల్ మీడియాలో ఒక 2-3 పోస్టులు వైరల్ అవడంతోనే తనకి లక్ ఫ్యాక్టర్ కలిసి వచ్చిందంటే దీన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇన్స్టాలో యాక్టివ్గానే ఉంది, ఫొటోస్ ఇన్స్టాలో పెట్టడం కానీ జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే సోషల్ మీడియాలో రాత్రి స్టార్డమ్ వచ్చేస్తుంది, వీళ్ళకి లేపేస్తారు, ఆ మాత్రం డమాలు పడేస్తారు. ఎందుకంటే ఒడిసిలేరు బేబీ సంగతి మనం చూసాం. ఆవిడకి కోటి గారు సంగీతం నేర్పడం కానీ, తర్వాత మిర్రర్ విజయలక్ష్మి గారు తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడం కానీ, చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళడం కానీ, ఇట్లా రకరకాల వార్తల్లో ఒడిసిలేరు బేబీ గారు ఉన్నారు. ఇప్పుడు అంటే ఏఆర్ రెహమాన్ పాటతో ఓచెలియా ఆ పాటతో పాపులర్ అయింది ఆవిడ. ఇప్పుడు ఆ ఒడిసిలేరు బేబీ గారికి అసలు ఎక్కడున్నారో తెలియదు, సినిమా అవకాశాలు ఏమైపోయాయో తెలియదు. అంటే రాత్రి ఒక్కోసారి వైరల్ అవుతూ ఉంటాయి, ఆ తర్వాత ఏమైపోతే తెలియదు. అలాగే అనిత సాంగ్ అప్పట్లో పాపులర్ అయితే నటుడు చరణ్ రాజు నేను అవకాశం ఇస్తానంటాం, ఆ తర్వాత మరి ఏమైపోయిందో తెలియదు. ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. మనం చూసుకుంటే హైటెక్ సిటీ దగ్గర ఉండే కుమార్ ఆంటీ కర్రీస్ కానీ ఆవిడ కూడా అమాంతం లేపేసారు. ఇప్పుడు కనీసం కూడా పెద్ద పట్టించుకున్నారు. అది సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు వైరల్ అయిందే వార్త, ఆ తర్వాత మళ్ళీ రేపు సంవత్సరం పోయిన తర్వాత మోనాలిసా గురించి మాట్లాడేవాడు ఉండకపోవచ్చు, లేదా అమ్మాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లిక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అవకాశాలు రావచ్చు. చెప్పలేము కూడా, ఎవరో ఏం చెప్పలేరు.
కాకపోతే ఇప్పటికిప్పుడు మాత్రం వైరల్ అవుతున్న పేరు మొనాలిసా. అదే మనం చూసుకుంటే ఇలాంటి కథలు ఏమన్నా సరే తెలుగులో కానీ లేదా హిందీలో కానీ తమిళంలో కానీ వచ్చాయా? ఎందుకంటే చాలా పేదింటి సంబంధించినట్టు ఒక అమ్మాయి సడన్గా సినీ అవకాశాలు రావడం కానీ అవకాశాన్ని పుణికిపుచ్చుకోవడం కానీ దాంతో పెద్ద స్టార్ అయిపోవడం కానీ ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే సితారా అనే సినిమాలో మాత్రం మనం చూస్తే ఆవిడ రాజుగారికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, కానీ ఇక్కడ పేదింటి అమ్మాయి. సో ఇలాంటి సినిమాలు ఏమైనా వచ్చాయంటే ఏం చెప్తారు? చాలా వచ్చినాయండి. ఇప్పుడు మీరు ఏ నటి జీవిత చరిత్రలు, ఇప్పుడు సిల్క్ సినిమా, మన డర్టీ పిక్చర్ సినిమా చూస్తే సిల్క్ స్మిత గారు ఎలా స్టార్డమ్ వచ్చింది అనేది దాంట్లో ఉంది. చాలా సినిమాలు ఉన్నాయి, బాలీవుడ్లో కానీ తెలుగులో కానీ. నావెల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పాకురాళ్ళు నవల, మంగమ్మ మంజరిగా ఎలా మారిందంటూ నావెల్స్ కూడా ఉన్నాయి. అది సావిత్రి గారి కథ అంటారు కొంతమంది. ఇట్లా రకరకాల అప్పట్లో నావెల్స్ రూపంలో వచ్చేవి, తర్వాత సినిమాలుగా వచ్చినవి. ఇప్పుడు ఇలాంటి కథలు కూడా తీసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ వచ్చి ఒక మహానటిగా మారిపోయిన సినిమా తీయొచ్చాము, చెప్పలేము కదా. భవిష్యత్తులో ఇదేదో బాగుంది సినిమా కథలు పోవచ్చు, రైటర్స్ తయారు చేయొచ్చు. ఇలాంటి కథను తీసుకొచ్చి అట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఒక కథను తయారు చేసుకుని మహానటిని చేయొచ్చు, ఎవరో చెప్పలేము కూడా. అదే మనం చూసాం మహానటి లాంటి మంచి బిగ్గెస్ట్ హిట్ చూసాం. సో తను కూడా చాలా చిన్నప్పుడు ఉన్నటువంటి నాటకాలపైన ఉన్నటువంటి ఒక ఆసక్తి లేకపోయినా సరే కుటుంబం కోసం ఏదైతే వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద స్టార్గా మారడం, మళ్ళీ స్టార్గా మారిన తర్వాత అంటే లేడీస్లో మెగాస్టార్స్ ఉండడం చాలా తక్కువ. అలాంటి లేడీస్లో ఉన్నట్టు సూపర్ స్టార్గా మారినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో సావిత్రి గారు పూర్తిగా తనకున్నటువంటి కథని, తనకున్నటువంటి ఆస్తుల్ని ఇవన్నీ పోగొట్టుకోవడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా మోనాలిసా ముందే చూసి నేర్చుకోవడం మంచిది అంటారా? ఎందుకంటే అమాంతం ఒకసారి క్రేజ్ వచ్చిన తర్వాత ఆ క్రేజ్ తగ్గట్టుగా ఇష్యూస్ కూడా మనం చూసాం. సిల్క్ స్మిత కావచ్చు లేదా దివ్యభారతి విషయం గారు కావచ్చు, అమాంతం మధ్యలోనే ఆర్పినటువంటి ఒక పరిస్థితులు మనం చూసాం. అది ఎక్కువగా లేడీస్లో. సో మొత్తానికి మోనాలిసా గురించి ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం మోనాలిసా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు బుల్లిరాజు నేనుగా మొన్న ఎలక్షన్ ప్రచారంలో వీడియో రిలీజ్ చేసి అతనికి అవకాశం రావడం, అతనికి క్లిక్ అవ్వడం జరిగింది. రేపు మొనాలిసా కూడా ఇలా కావచ్చు. బుల్లిరాజు కూడా యాక్టింగ్ రాదు, అప్పటికప్పుడు డైరెక్ట్ చెప్పింది చేసి అయ్యాడు అతను. ఇప్పుడు ఈ అమ్మాయికి యాక్టింగ్ కూడా నేర్పుతా ఉన్నారు కాబట్టి చెప్పలేము కూడా. ఇప్పుడు ఇటువంటి సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు నాటకాలు చూసి ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు, ఎన్టీ రామారావు గారు వేణరాజు నాటకం లేదా బాలనాగమ్మ నాటకం చూసి మెడ్రాస్ రా అన్నారు. అలాగే ఎక్కడే నాగేశ్వరరావు గారిని ఘంటసాల బలరామయ్య గారు, వాళ్ళ తమన్నకి తాతగారు అయిన ఘంటసాల బలరామయ్య గారు రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చున్న నాగేశ్వరరావు గారిని చూసి చెన్నై రమ్మని చెప్పడంతో ఆయన ఆటోమేటిక్గా మారిపోయింది. అప్పట్లో ఇది చూసేవాళ్ళు, నాటకాల్లో చూడటం కానీ ఈ అమ్మాయి అద్భుతంగా ఉంది నువ్వు రామ్మ అనటంగా జరిగేది. అప్పుడు ఆ కాలంలో అది ఉంది, ఈ కాలంలో ఇది ఉంది, సోషల్ మీడియా ఉంది. అది సో చూద్దాం సార్, మొత్తానికి మోనాలిసా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సో ఫస్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఇంకేదైనా సినిమాలు బుక్ అయ్యా లేదా, అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే.